మంగళగిరి సిపిఎం కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పిల్లలమరి బాలకృష్ణ, కె రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేనేతలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని, అదేవిధంగా ప్రతి చేనేత కార్మికునికి 25,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి ప్రభుత్వం ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. 25,000 రూపాయల గురించి ప్రస్తావన కూడా చేయలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి 2024లోనే ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి ఆగస్టు 7వ తేదీ చెప్పడం జరిగింది. 2025 మార్చి 4వ తేదీన జీవో విడుదల చేసి సంవత్సరం పాటు అమలు జరపకుండా కాలయాపన చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 16 చేనేత సంఘాలు ఐక్యంగా చేనేత గర్జన పేరుతో నేతన్న సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో ఈ ఏప్రిల్ 1వ తేదీన ఉచిత కరెంట్ అమలు జరుపుతానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో చేనేత కార్మికులు ఎంతమంది ఉన్నారు, చేనేత కార్మికులు మొత్తానికి ఈ స్కీమ్ అమలు జరుపుతున్నామా, లేకపోతే సొంత ఇల్లు ఉన్నటువంటి ఆ ఇంట్లో మగ్గం ఉన్న వాళ్ళకి అమలు జరుపుతున్నామా అనేది విధి విధానాలని ఇంతవరకు కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంతమంది అధికారులతో మేము సంప్రదించినప్పుడు ఏడీ ఆఫీసుల సందర్భంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు సంబంధం లేదండి, ఇది కరెంట్ ఆఫీస్ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళకే తెలిసి సమాచారం అని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సొంత ఇల్లుండి ఆ ఇంట్లో మగ్గం ఉన్నటువంటి వాళ్ళకే ఈ స్కీమ్ అమలు జరుపుతున్నట్టుగా ప్రభుత్వ అధికారులు కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేతన్న నేస్తం స్కీము సొంత ఇల్లుండి సొంత మగ్గం ఉన్నటువంటి వాళ్ళకే అమలు జరిపారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అమలు జరుపుతామని చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం చెప్తా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం సమావేశం సందర్భంగా ఈ ప్రెస్ మీట్ కొనసాగుతుంది. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, చేనేత మంత్రిగా ఉండే సవితా గారిని మేము కోరుతున్నాం. ఎన్నికలకు ముందు మీరు చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చేనేత కార్మికులకు కానీ వృత్తిదారులకు కానీ ఏమన్నా నెరవేర్చారా? ఒక్కటి కూడా నెరవేర్చలా. వేల కోట్ల రూపాయల బడ్జెట్ 2 సందర్భాల్లో ప్రకటించారు. వేల కోట్ల రూపాయల బడ్జెట్లో వృత్తిదారుడికి కార్మికులకి ఒక్క రూపాయి కూడా చెందనటువంటి బడ్జెట్ ఎవరి కోసం పెట్టారు మీరు? అంటే మీరు లెక్కలు చెప్పుకోవడానికే పెట్టారు తప్పక వృత్తిదారులకి కార్మికులకు ఉపయోగకరంగా లేదు. 5 కోట్ల రూపాయలు థ్రిఫ్ట్ ఫండ్ ఇవ్వాల్సినటువంటి చేనేత కార్మికులు బకాయిలు 1,20,00,000 ఇచ్చి మొత్తం ఇచ్చానని చెప్పి శాసనమండలిలో చెప్పింది మంత్రి గారు. ఇది సిగ్గుపోయే పనే కదా. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు పదే 25,000 రూపాయలు ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తానని చెప్తున్నాడు. ఇక్కడే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి చేనేత కార్మికులను నేను ముందుకు తీసుకుపోతాను, ఉద్ధరిస్తానని చెప్పినటువంటి లోకేష్ గారు దీని గురించి ఏం మాట్లాడు. మొన్ననే వేల మందితో మంగళగిరిలో ఐక్య కార్యాచరణ ఉద్యమం జరిగింది. ఇప్పుడు మళ్ళా చేనేత కార్మిక సంఘంగానే నేరుగా స్వతంత్రంగా 15వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని జిల్లా కేంద్రాల్లో ఏడీ ఆఫీసుల ముందు సమస్యలపైన ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పినటువంటి వాగ్దానం అమలు జరపమని చెప్పి ఆందోళనకు పిలిపిస్తున్నారు. మేము అడుగుతున్నాం, వృత్తిదారులకు ఉపయోగపడిన బడ్జెట్టు, వృత్తిదారులకు చెప్పిన ఆదరణ పథకం, చేనేత కార్మికులు తయారు చేసిన బట్టకి కొనుగోలు, దానికి సంబంధించినటువంటి థ్రిఫ్ట్ ఫండు, సహకార సంఘాలు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు ఈ ప్రభుత్వం?